హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 50వ భాగాన్ని వినేద్దాం. జిమ్ చేసి నేరుగా ఆద్య రూమ్కి వచ్చి ఆమెని 2 చేతులతో ఎత్తుకున్నాడు అదరు. అబ్బా బావా దించు, ఎవరైనా చూస్తే మన పని అంతే. అదరు భుజంపైకిచ్చి మరీ చెప్పింది ఆద్య. అబ్బా ఏంటి అంత గట్టిగా గిల్లేశావు? నీకోసమే కదా వచ్చాను. కాస్త నీతో ప్రేమగా మాట్లాడిని జిమ్కి ఎందుకు రాలేదే? కాసేపు సైట్ కొట్టుకునేవాని కదా అన్నాడు. నాకు రావాలని అనిపించలేదు బావా, ముందు దించు, భయంగా ఉంది, ఎవరైనా వస్తే. డోర్ లాక్ చేశాను, ఎవరూ రారులే అని ఆమె బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటే దించు అంటూ గింజుకుంటూ ఉంది ఆద్య. ఇలా గింజుకున్నావనుకో ఏం చేస్తావు అంటూ 2 కనుబొమ్మలు స్టైల్గా ఎగరేసింది ఆద్య. అదరు నవ్వుతూ, ఏది ఏమైనా పైకి కనిపించని కిలాడివే నువ్వు. కోపంగా మూతి బిగించింది ఆద్య. కిలాడినా? అవును, ఆ రోజు ఫుల్గా తాగేసి నాకు ప్రపోజ్ చేశావు. నిజంగా ఆ రోజు నీ చిందులు చూడాలి. బాబ్బా చంపేశావనుకో. ఎన్ని ముద్దులు పెట్టావు. నేను ఇంకా మంచోని కాబట్టి కంట్రోల్ చేసుకున్నాను, లేదంటేనా? లేదంటే ఏం చేసేవాడివి? అతని మెడ చుట్టూ చేతులు వేసి మరింతగా అల్లుకుపోయింది ఆద్య. ఏం చేసేవాడినా? ఈ పాటికి 2 బిడ్డల తండ్రిని అయ్యేవాణ్ణి అని ఆద్యాన్ని బెడ్ మీద పడేసి ఆమె పక్కనే పడుకున్నాడు అదరు. బావా నిన్నొకటి అడగనా? ఏంటి? చేతిని తలగడలా పెట్టి ఆమె దగ్గర తీసుకున్నాడు. ఆద్య నవ్వుతూ ఆదరుని హగ్ చేసుకుని, మరి మన మధ్య ప్రేమ ఎలా పుట్టిందో నాకే తెలీదు. నీతో నేను కలిసి ఉన్నది ఒక్కరోజే, అంతేకాదు తాగిన మైకంలో ఆ రోజు నైట్ జరిగిందంతా మర్చిపోయాను. మరి ఇన్ని రోజులు నాకు గుర్తుకు రాలేదు. నా మీద నీకు ఎప్పుడు కోపం రాలేదా? చాలా వచ్చిందే. నిజంగా కోపం వచ్చిందా? వచ్చింది. ఎందుకు రాదు బావా? యాక్సిడెంట్ అవి నా తలకి గట్టిగా దెబ్బ తగిలింది. బహుశా అందుకేనేమో మన మధ్య జరిగింది నేను మర్చిపోయాను. అది ఒక కారణం అవ్వచ్చు, కానీ సడన్గా నిన్ను నాన్న ఇంటికి తీసుకురాగానే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నిన్ను అక్కడే కిస్ చేయాలని అనిపించింది. కానీ అసలు నీ మనసులో నిజంగా నేను ఉన్నానా లేదా అని అనుమానం వచ్చి ఆ రోజు నుంచి నీకు దగ్గరయ్యాను. నేను దగ్గరికి వస్తే నువ్వు భయంగా చూడటం, అంతలోనే నా దగ్గరగా వచ్చి నాకు ఏదో గుర్తుకొస్తుందని నువ్వు చెప్పేటప్పుడు చాలా బాధపడేవాణ్ణి. నీ పరిస్థితి చూసి నాకే ఏడుపు వచ్చేది. నీ అంతటి నువ్వే మన మధ్యన జరిగిందంతా గుర్తు చేసుకుని మన ప్రేమ కోసం తెలుసుకుంటావని ఎంతగానో ఎదురు చూస్తాను. ఫైనలీ నీకు గుర్తుకొచ్చింది. అవును ఇడియట్, నీకెలా గుర్తుకొచ్చిందే? ఆద్య భయంగా అదర్ వైపే చూసింది. ఏంటే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారింది? నీకెలా గుర్తుకొచ్చింది? అంటే నువ్వు తిట్టనంటే చెప్తాను. అదరు డౌట్గా, ఏం చేశావు? మొన్నటి వరకు నువ్వు నాకు దూరంగా ఉంటున్నావని. ఉంటున్నానని? ఆ రోజు రాత్రి నువ్వు బాగా గుర్తుకొచ్చావు, కానీ నీకు దూరంగా ఉందామని పైన బార్ రూమ్ ఉంది కదా. అదరు ఆశ్చర్యంగా చూస్తూ, అయితే? అందరూ నిద్రపోయారు, పైగా నువ్వు కూడా డీప్ స్లీప్లో ఉన్నావు. నీ దగ్గరికి వచ్చాను, కానీ మళ్ళీ ఎందుకని మైండ్ అంతా డిస్టర్బ్గా అనిపించింది. అందుకే బార్ రూమ్కి వెళ్ళి ఒక బీర్ బాటిల్ తెచ్చుకొని నా రూమ్కి వచ్చి ఫుల్గా తాగేశాను అని అదరు వైపు చూస్తుంది. అప్పటికే అదరు ఆద్యాన్ని రెప్పవేయటం మరిచి చూస్తున్నాడు. నువ్వు అలా చూడకు బావా, నాకు భయంగా ఉంది. ముందు చెప్పు అన్నాడు. తాగిన తర్వాత నీ రూమ్కి వచ్చాను. బెడ్ మీద నిన్ను అలానే చూడగానే నిన్ను నన్ను అతని నుదుటిన ముద్దు పెట్టి ఫస్ట్ ఇలా కిస్ చేశాను. నీకు ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతుందే, చెప్తా నీ సంగతి అనుకుని. తర్వాత ఏమైంది? ఆ తర్వాత చాలాసేపు అని సిగ్గుతో ఆద్య వెనక్కి తిరుగుతూ ఉంటే అదరు వెంటనే ఆమె నడుము దగ్గర చేయి వేసి తన ముందుకు తిప్పుకొని, మ్యాటర్ పూర్తిగా చెప్పవే, లేదంటే నా గురించి తెలుసుగా. చూపుడు వేలు అతని పెదవుల మీద పెట్టి, ఇక్కడ చాలాసేపు నీకు ముద్దు పెట్టాను. అదరు సూటిగా చూశాడు. బాబోయ్ నువ్వు అలా చూడకు బాబా, నేను చెప్పలేను అంది. ముందు చెప్పు, ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. ముద్దు పెడుతుండగానే ఆ రోజు తాగిన మైకంలో నీకు ప్రపోజ్ చేయటం, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయటం, ఇద్దరం ఒకే రూమ్లో ఉండటం అన్నీ గుర్తుకొచ్చి ఏడుస్తూ నా రూమ్కి వెళ్ళిపోయాను. ఇది జరిగింది అని అదరు వైపు చూస్తుంది. ఏంటి బావా ఏం మాట్లాడటం లేదు? ఏం లేదు. నువ్వు మందు తాగుతావా? నేను ఎలా కనపడుతున్నాను నీ కంటికి? నేనేం తాగను, నాకు డ్రింక్ చేసేవాళ్ళంటేనే చిరాకు. అబ్బా ఎంత ముదురువే నువ్వు. డ్రింక్ చేసేవాళ్ళు చిరాకు, నువ్వేమో బాటల్ మీద బాటల్ తాగేస్తావు. నువ్వు నాకు వద్దే బాబు, బాగా మందు తాగుతావు నువ్వు. ఆద్య కోపంగా చూసి, నాకు కోపం వస్తుంది, నువ్వు అలా అనకు. నేనేం కావాలని తాగలేదు ఆ రోజు, మైండ్ అంతా పని చేయలేదు.
తాగాను, అయినా గతం గుర్తొచ్చిందని నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు, వదులు నన్ను అంది. ఎందుకు వదలాలి? మరి ఏంటి, నేనేదో పచ్చి తాగుబోతునైనట్లు అలా కోపంగా చూస్తున్నావు? అదర్ నవ్వి, అయినా మందు తాగడం ఏంటే బాబు అని నవ్వుతూ ఆమెను మీదకి లాక్కున్నాడు. ఆద్య నవ్వుతూ, మార్చేసావు అబ్బాయి, పూర్తిగా నన్ను మార్చేశావు. అవునా, ఎంతగా మార్చేశాను? చాలా అంటే చాలా బాగా మార్చేస్తావు. ఎంత అంటే అని ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా అని అతని హార్ట్పై తలపెట్టి, చెప్పలేను, నీకోసం అందరినీ ఎదిరించైనా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను, అంతగా మార్చేశావు బాబు అని అతని హార్ట్ దగ్గర గట్టిగా ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంది. అదరు నవ్వుతూ ఆమెను జోకొడుతూ నిద్రపుచ్చాడు. ఇంతలో డోర్ చెప్పుడవడంతో ఓపెన్ చేశాడు. ఎదురుగా జయరాం. అదరు ఏమాత్రం భయపడలేదు. నా కూతురు రూమ్లో నీకేం పని, నీకు పనేంటి అన్నాడు. నా భార్య, అందుకే తన దగ్గరున్నాను. అదర్, చెప్పండి మావయ్య, ఎందుకు గొడవ పెంచుతున్నావు మన మధ్యన? పెంచేది నేను కాదు మీరు, సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పండి, ఎవరికి భయపడి మీరు నాతో కోపంగా మాట్లాడుతున్నారు? జయరాం షాక్గా చూశాడు. ఎవరికో నేనెందుకు భయపడతాను? నువ్వు నాకు నచ్చలేదు, అందుకే నా కూతురికి దూరంగా ఉండమన్నాను. కాసేపు నిజాలు మాట్లాడుకుందామా మావయ్య? నీతో మాట్లాడడానికి రాలేదు, ముందు నువ్వు ఈ రూమ్ నుంచి వెళ్ళు. హో, నేను రూమ్ నుంచి వెళ్ళకపోతే నన్ను రెచ్చగొట్టు కదారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టి నా దగ్గరికి పంపారో తెలుసుకోవచ్చా? పిచ్చిగా మాట్లాడుకో అన్నాడు. నేను కాదు, మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ దేవా మాటలు వినే కదా మీరు నన్ను ఆద్యాన్ని విడదీయదని చూస్తున్నారు. జయరాం షాక్గా చూశాడు. అదర్వనే మాట్లాడుతున్నాను, నిజం చెప్పండి మావయ్య, సడన్గా మీలో మార్పు ఆ దేవా వల్లే కదా. నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, చెప్పాను కదా నా కూతురికి దూరంగా ఉండమని. మీలో కంగారు చూస్తుంటేనే తెలుస్తుంది, ఆ దేవా మిమ్మల్ని బాగా భయపెట్టాడా? అదర్, చెప్పాను కదా మావయ్య, కాసేపు నిజాలు మాట్లాడుకుందాం అని. నేను నిజాలు చెప్తుంటే మీరేంటి షాక్ అవుతున్నారు? మీరు కూడా నిజం చెప్పండి నాకు. నన్నెవరు బెదిరించలేదు. అవునా అని జయరాం చేతిని పట్టుకుని, నేనంటే మీకు ఇష్టమని నాకు తెలుసు, ఎప్పుడు లేనిది నా భార్యని మీరు కొట్టారు. మీరు నా భార్యని కొడుతున్నప్పుడు దేవా ముఖంలో సంతోషం రావటం నా చూపుని దాటిపోలేదు మావయ్య. వాడికి భయపడే కదా మీరు ఇలా మమ్మల్ని విడదీస్తున్నారు. ఒక్కసారిగా అదరుని హత్తుకున్నాడు జయరాం. అదరు ఆశ్చర్యంగా, మావయ్య. జయరాం ఏం మాట్లాడలేదు. ఒక్కసారిగా అదరుని వదిలాడు. ఏం చేసుకుంటావో చేసుకో, నా కూతురిని నీకే ఇచ్చేశాను, నీ పెళ్ళాన్ని నువ్వే కాపాడుకో, నాకు సంబంధం లేదురా అని బాధగా చూసి అక్కడి నుంచి వెళ్ళాడు. అదరు మాత్రం సాక్తో అలానే నిలబడిపోయాడు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది భాను. అప్పుడే తెల్లారిపోయిందా? ఆర్కే ఎప్పుడు వెళ్ళాడు అనుకుంటూ లేస్తూ ఉంది. బాను హా అమ్మా అంటూ పైకి లేచి బెడ్ అంతా సర్ది బయటకొచ్చింది భాను. లేచావా? తొందరగా రెడీ అవ్వవే. ఎక్కడికమ్మా? గుడికి వెళ్ళాలి అంటూ ఒక్కసారిగా మాటలాపి గుమ్మం వైపు చూసింది. దేవాంశ్, సావిత్రి ఇద్దరు నవ్వుతూ చూస్తున్నారు. భానుకి నిద్ర మత్తు వదిలి, వీళ్ళేంటిప్పుడు మా ఇంటికొచ్చారు అనుకుంది. లోపలికి రండి బాబు, నవ్వుతూ లోపలికి వచ్చారు సావిత్రి, దేవాంశ్. వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాక అయోమయంగా చూస్తుంది భాను. దానికి తోడు భరత్ లేకపోవడంతో గుండెల్లో దడ మొదలై భయంగా దేవాంశ్ వైపే చూసింది. దేవుడా, ఇప్పుడు వీడు సడన్గా ఎందుకు వచ్చాడు ఇంటికి? కొంపదీసి నిశ్చితార్థం చేసుకోవడానికి కాదు కదా? ఏంటి, ఇంకా స్నానం కూడా చేయలేదా? ఫేస్ కూడా నిద్రమత్తుతో ఉంది. ఆమె పక్కకి వచ్చి మెల్లగా మాట్లాడుతున్నాడు దేవాంశ్. భాను కోపంగా చూసి, నేనెలా ఉంటే నీకెందుకు, అసలు నువ్వెందుకు వచ్చావు అంది. అరే, నా కాబోయే భార్యకి బట్టలు కొనాలి కదా, అందుకే వచ్చాను. ఫాస్ట్గా రెడీ అవ్వు, చీరలు కొంటాను నీకు. పిచ్చిగా మాట్లాడుకు, చంప పగులుద్ది అంది. ఇక్కడ కూడా కోపమైతే ఎలా బంగారం? ముందు రెడీ అవ్వు, లేదంటే అదిగో వస్తున్నాడు కదా మీ బాబు, నట్టింట్లోనే షూట్ చేసి పడేస్తాను. భాను భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఫోన్ మాట్లాడి స్టెప్స్ దిగుతూ ఉన్నాడు అశోక్. మా మావయ్య ఏంటి ఫోన్లో చాలా బిజీగా ఉన్నాడు? మన పెళ్లి పనులు మొదలు పెట్టేశారా ఏంటి? భాను ఏం మాట్లాడలేదు. లేని నవ్వు తెచ్చుకొని సావిత్రిని పలకరించి ఆమెని పక్కన నించునింది. సావిత్రి నవ్వుతూ, భాను తొందరగా రెడీ అవి కిందికి రామ్మా, షాపింగ్కి వెళ్ళాలి, టైం కూడా ఎంతో లేదు కదా. భాను అశోక్ వైపు ఆమ్ని వైపు మార్చి మార్చి చూసింది. మీ అత్తయ్య గారు మాట్లాడుతుంటే మామాకాలు చూస్తావేంటమ్మా, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు అన్నాడు. నాన్న అంటూ ఆశ్చర్యంగా చూసింది అశోక్ వైపు భాను. ఏమైందమ్మా అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా నీ పెళ్ళి, మరి షాపింగ్ అంటే ఎగిరి గంతేయటం మానేసి బేరుగ్గా మా వైపు చూస్తున్నావేంటి? తన తండ్రి రివర్స్లో మాట్లాడేసరికి భాను ధైర్యం తెచ్చుకుని, హా నాన్న అంటే తమ్ముడు ఎక్కడా అని చూస్తున్నాను, వాడికి నేను ఫోన్ చేస్తాను, నువ్వు రెడీ అవ్వు, కూర్చోండి బాబు మీరు అన్నాడు. హా పర్లేదు మావయ్య. భాను తొందరగా రెడీ అవ్వు.
భాను చిన్నగా నవ్వి రూమ్కి వెళ్ళింది. ఆమెనికి ఏం అర్థం కాక అశోక్ వైపు చూసి సైగ చేసింది పక్కకు రమ్మని. ఏంటామని, మీరేంటండి భానుతో అలా మాట్లాడుతున్నారు? మరి తన ఇష్ట ప్రకారమే కదా పెళ్లి జరుగుతుంది, అందుకే అలా మాట్లాడాను. రాత్రి మీరే కదా భాను మనసుని మార్చి పెళ్లి వద్దు అనేలా చెయ్యాలన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? పిచ్చి మొద్దు, నేను అలా మాట్లాడితేనే కదా మన కూతురు షాక్గా నా వైపు చూస్తుంది. నువ్వు గమనించలేదా? లేదండి. నువ్వెందుకు గమనిస్తావు? నువ్వు ఎప్పుడు ఏదోటి ఆలోచిస్తూనే ఉంటావు. ముందు పద బయటికి. నాకు భయంగా ఉందండి. ఏం భయపడుకో ఆమని, ఏం కాదు. భాను మనసులో ఏముందో, నిజంగానే తన ఇష్టపడి పెళ్లి చేసుకుంటుందో లేదంటే భయపడి చేసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో ఉంది. లేదంటే దేవాంశ్ అంటే నచ్చని భర్త కూడా నైట్ అలా మాట్లాడేసరికి నాకు అనుమానం వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో పద అన్నాడు. ఆమెని చేతిని పట్టుకుని బయటకు వచ్చారు. కాసేపటికి భాను కూడా రెడీ అవి కిందికి వచ్చింది. కాఫీ తీసుకోండి వదినా అంటూ ఇచ్చింది ఆమెని. లేదా ఆమెని, షాపింగ్ అవ్వగానే బంగారం కొనాలి, తెలిసిన వాళ్ళని కూడా పిలవాలి, టైం లేదు. వెళ్దామా? అదిగో కోడలు కూడా చక్కగా రెడీ అయిపోయింది. భాను నవ్వి ఊరుకుంది. భాను వెళ్దామా? దేవాంశ్ మాటలకి కోపం వచ్చిన వెంటనే చిరునవ్వు విసిరి, వెళ్దాం దేవాంశ్ గారు. నాన్న పదండి, టైం అవుతుంది. కూతురు మాటకి అశోక్ ఏమీ అర్థం కాక తల విదిలించుకున్నాడు. ఇప్పుడే కదా నా మాటలకి షాక్ అవి చూసింది, మళ్ళీ అంతలోనే ఎలా నార్మల్గా మాట్లాడుతుంది అనుకున్నాడు. అశోక్కి తెలియదు కదా తన ధైర్యం తెగింపు అన్నీ ఆర్కే అని. కాసేపటికి అందరూ షాపింగ్ మాల్కి చేరుకున్నారు. ఏంటి కొంచెం కూడా భయం లేకుండా నాతో షాపింగ్ వచ్చావు, పైగా నవ్వుతూ మాట్లాడుతున్నావు? మీ నాన్నని చంపేస్తానని భయమా? నాకు భయం లేదు, ధైర్యం ఉంది అని చీరల సెలక్షన్ వైపుకు వెళ్ళింది. దేవుడా, ఈ భరత్ ఏమైపోయాడు? పైకి వాడి దగ్గర ధైర్యంగా మాట్లాడుతున్నాను కానీ నాకు చాలా భయంగా ఉంది. ఏంటి చీరలు నచ్చలేదా? దగ్గరకొచ్చి భాను చేతిని పట్టుకున్నాడు దేవాంశ్. భాను భయంగా చేయి విదిలించుకుని, చనువు ఇచ్చాను కదా అని ఓవర్ చేసావంటే మక్కెలు ఎరుగుతాయి. నా దగ్గర నోరు జారకు భాను, లేదంటే తెలుసు కదా మీ నాన్న ప్రాణాలు. ఇంకా ముందు నన్ను ఒంటరిగా వదిలే అని చిరాగ్గా చూస్తుంది. సరే సరే వదిలేస్తాను, నువ్వేడ్చినా భయపడినా నేను అసలు చూడలేను. నీకు నచ్చిన చీరలు తీసుకో అని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని కాల్ మాట్లాడుతున్నాడు. మార్నింగ్ నుంచి ఆర్కే నుండి ఫోన్ కాల్ మెసేజ్ రాకపోవడం, ఇటు భరత్ కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది భానుకి. ఏమైందమ్మా, చీరలు తీసుకోవడం మానేసి అలా డల్లుగా ఉన్నావు? సావిత్రి మాటలకి తేరుకొని ఏం లేదమ్మా అంది. అయితే నీకు నచ్చిన చీరలు తీసుకో అని ఎదురుగా ఉన్న రెడ్ కలర్ చీర తీసి భాను భుజంపై వేసింది సావిత్రి. భాను బొమ్మల అలానే నిలబడి మిర్రర్లో తన్ని తాను చూసుకుంది. ఎదురుగా భరత్ ఆర్కే ఒకరి చేతిని ఒకరు పట్టుకొని నవ్వుతూ మాట్లాడుకుంటూ ముందుకొస్తున్నారు. తను చూసింది నిజమా లేదంటే అబద్ధమా అనుకుని రెండు కళ్ళు చిన్నగా నలుపుకొని మళ్ళీ మిర్రర్ వైపు చూసింది. తను చూసింది నిజమే. ఆర్కే భరత్ ఇద్దరు ఎంతో సంతోషంగా నవ్వుతూ ముందుకొస్తున్నారు. మిర్రర్లోని ఆర్కే వైపు కోపంగా చూసింది. ఆర్కే నవ్వుతూ భరత్ భుజం చుట్టూ చేతులు వేసి భానుకి కన్ను కొట్టాడు. భాను కోపంగా చూసింది. ఆర్కే నవ్వుతూ ఏమైంది అన్నట్టు చూశాడు. భాను ఏం మాట్లాడుకున్నా తలని కిందికి దించుకుని ఇంతలో ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది. ఓయ్ రౌడీ, వచ్చిందే నీకోసం, ఏంటి కోపంగా ఉన్నావు? భాను చూసి కూడా రిప్లై ఇవ్వలేదు. ఆమె మనసులో మళ్ళీ భయం చోటు చేసుకుంది. భగవంతుడా, ఈ దేవాంశ్ ఇక్కడే ఉన్నాడు. తమ్ముడు బావ ఇప్పుడు ఏం చేస్తారు? ఏదైనా గొడవ జరుగుతుందా అనుకుంది టెన్షన్తో. భానుకి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. ఏంటి చీరలు తీసుకోవడం మానేసి భయంతో చెమటలు కక్కుతున్నావు? ఏం లేదు అని చెప్పి మిర్రర్ వైపు చూస్తుంది. ఆర్కే భరత్ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. మీ అక్క ఏంటి బామర్ది అంత కంగారు పడుతుంది? నేను నీతో కలిసి ఉన్నాను కదా బావా, పైగా నువ్వు నేను కలిసి రావటం అంటే మాటలా? దానికి తోడు ఆ దేవాంశ్ గారు ఇక్కడే ఉన్నాడు కదా, ఏమన్నా గొడవ జరుగుతుందేమో అని భయపడుతుంది అనుకుంటా. అవును అదే అయి ఉంటుంది. ఇంతకీ ఎక్కడ వాడు కనిపించడం లేదే అన్నాడు. అదిగో రైట్ సైడ్ ఒక లుక్ వేయి బావా, క్లియర్గా కనిపిస్తాడు అన్నాడు. అని దేవాంశ్ వైపు చూశాడు. ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. రేయ్ నువ్వు ఎప్పుడొచ్చావు? మీరేంటి బాబు ఇక్కడ? ఎంతో ఆశ్చర్యంగా అడిగింది ఆమెని. అది మామూలుగానే వచ్చానమ్మా, ఎలా ఉన్నారు అన్నాడు. బాగున్నాను బాబు అని ఆర్కే ఫేస్ చూసింది. ఎందుకు ఈ హీరోని చూస్తుంటే నాకు మా అన్నయ్య వదినే గుర్తుకొస్తున్నారు అనుకుంది. అమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీ అక్క ఉదయం నుంచి కంగారు పడుతుంది, వెళ్ళి దానికి కనిపించు. సార్తో కాసేపు మాట్లాడొస్తానులే అమ్మా. సరే. మరోసారి ఆర్కే ఫేస్ తనివి తీరా చూసి వెళ్ళింది ఆమెని. భరత్ ఏదో ఆలోచించడం చూసి, ఏంటి భరత్ ఏదో ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకునేది జరుగుతుందా బావా? ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఇంకా మీ అక్క దగ్గరికి వెళ్ళు. మూర్తి నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు, నేను ఇంక వెళ్తాను. అప్పుడేనా? నీకు మీ అక్కకి ఏం వచ్చినాయి?
ఏ వచ్చినా పట్టలేవురా బాబు, పొద్దుననగా నా దగ్గరికి వచ్చావు, షూటింగ్ మానేసి మరీ నీతో తిరుగుతున్నాను, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఎప్పుడు షూటింగ్ ఉండేదే కదా బావా, నిన్నప్పుడే ఎలా వదిలి వెళ్తాను, వెళ్ళనిస్తాను, ముందు అక్కతో మాట్లాడి వెళ్ళు. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్క పెళ్ళి కదా బావా, తనకి సంబంధించిన ప్రతి పనిలో నువ్వు లేకుంటే ఎలా, నువ్వు కూడా బట్టలు తీసుకో. భరత్ ఆర్కే చేతిని పట్టుకుని, నాకు నువ్వు ముఖ్యం, అక్క ముఖ్యం, తీసుకో బావా. పెళ్లి బట్టలు లేకుండానే పందిట్లోకి వచ్చి అక్క మెడలో 3 ముళ్ళు వేద్దామనే? భరత్ మాటలకి లోపల ఎంతగానో సంతోషించాడు ఆర్కే. బాబ్బా టచ్ చేసావు బామర్ది, హార్ట్ అయితే జారిపోతుంది. జారిపోతే ఎలా బావా, మా అక్క కోసమైనా గట్టిగా పట్టుకో అన్నాడు. నువ్వు ముందు నాకు దూరంగా ఉండరావు, వాడు కానీ చూశాడంటే డౌట్ వస్తుంది. దేవాంశ్ వైపు చూసి, అది నిజమే బావా, నీకు బట్టలు నేను సెలెక్ట్ చేస్తాను, సరేనా బామర్ది? భరత్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు. ఆర్కే మాలంతా చూస్తూ పక్కనే నిల్చున్నాడు. సార్ ఫోన్ వచ్చింది మీకు అన్నాడు మూర్తి. ఎవరు మూర్తి? అదరు సార్ గారు. అని ఫోన్ తీసుకుని చెప్పరా అన్నాడు. ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నాను. ఏమైందిరా? రోజు రోజుకి ఈ దేవా రౌడీజం ఎక్కువ అవుతుంది అన్నయ్య. మళ్ళీ ఏం చేశాడురా? నన్ను ఆద్య నుంచి దూరం చేయాలని జయరాం మావయ్యని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు అని జయరాం మాటలు, తన మీద జరిగిన అటాక్ అన్నీ వివరంగా చెప్పాడు అదరు. నాకు చాలా కోపం వస్తుంది అన్నయ్య, వాని ఇంట్లోనే చంపేసి సమాధి చేయాలనిపిస్తుంది. నువ్వు తొందరపడి ఎటువంటి పిచ్చి పనులు చేయకరా, వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. మరి ఏం చేయను అన్నయ్య? నువ్వు ముందు ఆద్యాన్ని జాగ్రత్తగా చూసుకో. ఏంటన్నయ్యా? నా కూతురు జాగ్రత్త అని మామయ్య ఎందుకన్నాడు నాకు తెలిసి. ఆద్యాన్ని చంపాలని చూస్తున్నాడు దేవా. ఎందుకైనా మంచిది, ఆద్యాన్ని జాగ్రత్తగా చూడు. వాడి మీద ఒక కన్నేసుంచు. నీ మీద వాడి అటాక్ చేయించింది కిరణ్ అన్నయ్య చేయించాడని నాన్న నమ్మేలా చేశాడంటే వాడు ఎంత తెలివైన వాడో చూడు. వాడి కూతుర్ని నీకిచ్చే కదా పెళ్లి చేయాలని చూస్తుంది. నువ్వు వాడి దగ్గర ఆద్యాన్ని ప్రేమిస్తున్నావని చెప్పావు, అందుకే వాడు ఆద్యాన్ని చంపాలని చూస్తున్నాడు. తనని ఒంటరిగా ఎక్కడికి పంపించుకు. అర్థమైంది అన్నయ్య, మావయ్య అందుకే బాధపడుతున్నాడు. నువ్వు చెప్పినట్లే చేస్తాను, కానీ అన్నయ్య నాన్న ఇక్కడ పెళ్లి పనులు మొదలుపెట్టాడు. మరి ఆ టైంకి నువ్వు కంగారు పడు కదర్, ఆ టైంకి ఏం చేస్తానో నీకు తెలుసుగా అన్నాడు ఆర్కే. అప్పుడైనా నాన్న నమ్ముతారంటావా? ఖచ్చితంగా అని చాలాసేపు ఫోన్లో అదరుతో మాట్లాడి కాల్ కట్ చేశాడు ఆర్కే. అతని చూపు ఎదురుగా ఉన్న మిర్రర్ వైపు పడింది. చీరలు తీసుకోకుండా భరత్ వైపే కోపంగా చూస్తూ చిరాగ్గా ఉంది భాను. కోపంగా చీరని భుజంపై వేసుకుని మిర్రర్లో చూసుకుంది. ఆర్కే తన వైపే చూడటం చూసి కళ్ళతోనే తెగ తిట్టుకుంటూ ఉంది. బాలేదు అన్నట్టు అతను సాగి చేయడంతో మరింత కోపం వచ్చి మరో చీరని భుజంపై వేసుకుంది. సేమ్ బాలేదన్నట్టు సాగి చేయడంతో భానుకి చీర వచ్చి చీరలన్నీ పక్కన నెట్టేసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.